మా రామ్మోహన్ నాయుడు ఆడు పనికిమాలినడు. ఈ దేశంలోనే అత్యంత పనికిమాలిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు. ఆయన కేవలం మాటలే చెప్తాడు. ఆయన ఒక తమ్ముడు ఉపన్యాసాలకే పనికొస్తాడు. ఆయన నేర్చుకొని నువ్వు తిరుగుతున్నాను. ఆయనకు మించిన పనికిమాలినలాగా నువ్వున్నావు. నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఏంది ఇది? ప్రపంచంలో ఎక్కడ చూసి సిక్కోలో లేనా? అందుకే బాబు, అందుకనే మా జిల్లా వాసులందరూ వలసలు వెళ్ళిపోతున్నారనే ఈరోజు బుడగట్లపాలెం దగ్గర ఫిషింగ్ హార్బర్ కట్టించుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రతి మత్స్యకారుడు కూడా ఈ ప్రాంతంలోనే వేట చేసుకునేటటువంటి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బుడగట్లపాలెం, నువ్వులరే మంచినపేట దగ్గర ఇచ్చినటువంటి ఎఫ్ఎల్సి పనులు కావాలని ఆపినాం. మేము హార్బర్ కట్టిస్తా ఉన్నాం, హార్బర్గా మార్పు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ రాసుకో నువ్వు. ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మిస్తాను. నీకు దమ్ముంటేనే వెళ్ళి చూడు. మీ నాన్న 14 సంవత్సరాల హయాంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సమయంలో ఈ ఎంటైర్ 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడైనా ఒక హార్బర్ కానీ ఒక పోర్టు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశాడా మీ నాన్న? దమ్ముంటే నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడేస్తావు. నువ్వేమో ఎక్స్ మినిస్టర్, నువ్వు ఎలాగైపోయి నువ్వు మంత్రి. నువ్వు ఎక్కడ నువ్వు గెలిచావు? నువ్వు మంత్రి అయిపోవడానికి నీకున్న అర్హత నువ్వు మంత్రిగా పనిచేయడానికి. చంద్రబాబు మంత్రి అయిపోతావు నువ్వు. ఏంటిది నాకు అర్థం కాదు. ఏమి ఈ ఆంధ్రప్రదేశ్ అని మీ బాబు జాగీర్ అనుకుంటున్నావా? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు బాధితులు అనుకుంటా ఉన్నావా? నీకు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు మీ బాబు కట్టిన పోర్టులు ఎక్కడా? మీ బాబు కట్టిన హార్బర్లు ఎక్కడా? 14 సంవత్సరాలు మీ బాబు గాడిదలు కాసరి 980 కిలోమీటర్ల తీర ప్రాంతంలో. ద హెల్ ఆర్ యు స్పీకింగ్? చాలా ఆవేదనతో ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగాల గురించి చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు? ఉద్యోగాల గురించి మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాలు మనము 6100 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, మరి వాళ్ళ నాన్న హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే చంద్రబాబు గారు కలిపి 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. ఏంద్రా బాబు ఇది? నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలేమో ఇచ్చారట. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? మీరెవరు విన్నారా లేదా స్పీచ్లో? బాబు ఈనాడు వారు ఎక్కడ విన్నారా నాయనా? అయ్యా ఏబిఎన్ వారు మీరు కూడా విన్నారా? ఇది TV5 వారు ఎవరు లేరా ఇక్కడ? దయచేసి ఆ 1,70,00,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కడో మాకు చూపించాలా. దానికి మళ్ళీ ఎలివేషన్ విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారట. రామారావు గారు తక్కువ చేసిన మాట్లాడడం. నువ్వు తప్పు మాట్లాడుతున్నావో, రైట్ మాట్లాడుతున్నావో, తెలిసి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో ఏడుతుంది నాకు అర్థం కాదు. 1,70,00,000 ఉద్యోగాలు నిజంగా నువ్వు ఇచ్చుండుంటే ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. మనం ఎన్ని ఉన్నాయి? 1,62,00,000 కుటుంబాలు ఉన్నాయి. పోనీ మీ నాన్న కంబైన్ ఆంధ్రప్రదేశ్ పనిచేశాడు కదా 10 సంవత్సరాలు. తెలంగాణ ఇది మనం కలిపి కదా. తెలంగాణలో ఎన్ని ఉంటాయి? ఆన్ అండ్ యావరేజ్ 1,20,00,000 కుటుంబాలు ఉంటే పెద్ద ఇదేమి పెద్ద ఆన్ అండ్ యావరేజ్ ఉండడానికి అంటే 52-48 కదా రేషియో మంది ఉంటే. 1,20,00,000 కుటుంబాలు అక్కడ ఉంటే మనం 1,62,00,000 కుటుంబాలు అంటే మొత్తంగా కలిపితే 2,82,00,000 కుటుంబాలు ఈ 2 రాష్ట్రాలు కలిపి ఉన్నాయని అనుకుందాం. ఇందులో నువ్వు 1,70,00,000 1,70,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే దాని అర్థం ఏంటి? ప్రతి ఆల్టర్నేటివ్ ఇంటికి కూడా ఒక టీచర్ ఉద్యోగం ఉండాలి కదా ఈ 2 రాష్ట్రాల్లో. ప్రతి కుటుంబంకి ఒక కుటుంబం ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండాలి, ఇంకో కుటుంబానికి ఉద్యోగం ఉండకూడదు. ఇదే కదా సింపుల్ లాజిక్ కదా. మీరు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారండి, 40-50 మంది ఉన్నారు. మీరు ఏ ఒక్కరింట్లో అయినా టీచర్ ఉద్యోగం ఉన్నదా? చంద్రబాబు ఇచ్చింది చెప్పండి నాకు. ఎందుకు ఇదంతా పనికిమాల డిస్కషన్ ఇదంతా? అసలు ఈ లోకేష్ ఏమో పనికిమాలోడు మా ఊరు వచ్చి మాట్లాడు, ఆయనకేమో నేను ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం. చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం ఇక్కడ ఉన్నటువంటి 40-50 కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు. ఎందుకు ఇది? ఆయన ఇచ్చిన 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడ ఉంటే తర్వాత వెతుకుదమ్మా. ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టీచర్ జాబ్. ఏవి నీలాంటి వాడిని, నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబు ఏమో పాదయాత్ర పంపించాడు.
నడలేను బాబోయ్ నాకేంటి బాధ అనుకొని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకు నువ్వు ఇదిగా ఆ సంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ శంకరామని చెప్పి ఇటు పంపించాయి. నువ్వు వచ్చావు మాకు ఇక్కడేమో ఈ ఇదేంటిది 1,70,00,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి అడుగు, మీ బాబుకి అడుగు. ఇది నాకు రాసి ఇచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసి ఇచ్చారు, నేను చదివాను. అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 1,70,00,000 టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి. బుర్ర ఏమైనా పని చేస్తుందా? అసలు నీకేమైనా నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్. నాకు అసలు ఏం మాటలు అవి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట. ఓరయ్య ఎల్లురా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ రోడ్ దుమ్ము రేకొట్టేస్తా ఉన్నాడు అక్కడ. అసలు ఎంత అన్యాయం అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు, నేను వస్తాను. నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా? ఎక్కడున్నారండి? ఈటీవీ వారు పోనీ దయచేసి రేపు మీరు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. ఆ TV5 వారు ABN వారు వాళ్ళు ఎవరైనా పోనీ మనోళ్ళైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి. మాకు పిచ్చెక్కి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏందిరాబాయ్ నాకు అర్థం కాదు ఇది. నాకు అసలు ఇలాంటి చంద్రబాబు పాదయాత్రకు పంపించి సంకనాకించడానికి పంపించడం, తెలుగుదేశం పార్టీకి సంకనాకించడంలో ఇదే మొదటి అడుగని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా.